హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఇలా ఉన్నారండి? శుభోదయం అనుకుంటున్నాను. చూస్తున్న వ్యూవర్స్కి వెరీ 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 గుడ్ మార్నింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ క్లిక్ చేయండి, లైక్ ఇవ్వటం మర్చిపోకండి, కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకేనా? ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది? స్పిరిట్ అండ్ గైడెన్స్ మీకేం చెప్పబోతున్నారు? శ్రీమాత్రే నమః. చూస్తున్న లవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది? ఈరోజు వాళ్ళకి ఎలా జరగబోతుంది చెప్పండి. శ్రీమాత్రే నమః. చార్లెట్, వావ్, ఏస్ ఆఫ్ కప్స్, bottom of the deck, Queen of Cups, Eight of Wands, Five of Cups, the Hanged Man. ఓకేనా? విపరీతంగా మీరు హార్డ్ వర్క్ చేసి ఉంటారు. రిలేషన్ పట్లనైనా సరే, ఫ్యామిలీ పట్లనైనా సరే, ఏ రకంగా అయినా సరే మీకు ఎమోషన్స్ ఎక్కువ. చూస్తున్న మా వ్యూవర్స్కి ఎమోషన్స్ చాలా ఎక్కువ. ఎదుటి వాళ్ళకి ఇవ్వటమే మీకు తెలుసు, మీకు తీసుకునటం మీకు తెలియదు. బట్ మీ ఎమోషన్స్ని కానీ మీ హార్డ్ వర్క్ని కానీ ఎవరు పెద్దగా గుర్తించే వాళ్ళు లేరు. కానీ ఏదేమైనా సరే మీకేంటి అని అంటే ఈరోజు కాకపోతే రేపైనా సరే నా విలువలు తెలుసుకుంటారని చెప్పేసానని అనుకొని కొందరు చూస్తున్న వ్యూవర్స్ అలా అనుకుంటుంటారు. బట్ ఏదైనా కొంతమందికి విసుగొచ్చేసేస్తుంది. కానీ ఈ క్వీన్ ఆఫ్ కప్స్ ఉన్న వాళ్ళకి అంత ఈజీగా విసుగు రాదు. ఈ క్వీన్ ఆఫ్ కప్స్ ఉన్న వాళ్ళకి అంత ఈజీగా విసుగు రాదు. వాళ్ళు ఏంటి నీరసించిపోయారు. ప్రజెంట్ చూస్తున్న మా వ్యూవర్స్ నీరసించిపోయారు. హెల్త్ పట్ల ఎదురు చూపులు, కెరియర్ పట్ల ఎదురు చూపులు, రిలేషన్ పట్ల ఎదురు చూపులు వాళ్ళకి. ఓకేనా? వేగవంతంగా చాలా 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 ఈ మధ్యకాలంలో చూస్తున్న మా వ్యూవర్స్కి వేగవంతంగా మార్పులు వచ్చేసాయి. వాళ్ళు ఎక్కడికైనా జర్నీ చేసి ఉండొచ్చు. బట్ ఏదైనా కూడా వాళ్ళు జర్నీ చేసి ఉండొచ్చు. ఏదైనా కొత్త రిలేషన్లోకి కొంతమంది చూసిన వ్యూవర్స్ కొత్త రిలేషన్లో కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఓకే? కానీ ఎంత కొత్త రిలేషన్లోకి వెళ్ళినా, కొత్తగా కెరియర్ స్టార్ట్ చేస్తున్నా కానీ గతాన్ని మాత్రం వదలలేకపోతున్నారు. గతంలోనే ఉంటున్నారు. కొంతమంది చూస్తున్న వ్యూవర్స్ గతంలోనే ఉంటున్నారు. కోల్పోయిన దాని గురించి ఆలోచిస్తున్నారు. వర్క్ పట్ల ఎంత బిజీగా ఉన్నా, ఎంత వాళ్ళని వాళ్ళు మర్చిపోయినా కానీ గతాన్ని మాత్రం కొంతమంది చూస్తున్న వ్యూవర్స్ మర్చిపోలేకపోతున్నారు. హ్యాండ్ మ్యారేజ్ సిచ్యువేషన్లోనే ఉండిపోయారు. ఓకేనా? ద చారియట్ మీనింగ్ తెలుసు కదా మీకు. మీరు ఆలోచిస్తున్నది మీకు ఒక కొత్తగా మీకు వర్క్ వచ్చుండాలి, జాబ్ వచ్చుండాలి. అది ఒక దగ్గర కాకుండా అటు ఇటు తిరగటం. ఓకేనా? ఆ ఊరని ఈ ఊరని తిరిగే జాబ్ కూడా కొంతమందికి రావచ్చు. ఇంకొకటి ఏంటి అని అంటే రిలేషన్ పరంగా కూడా చూస్తే ఈరోజు మీరు మీ పర్సన్ కలవడానికో లేదా మీ పర్సన్ రావడానికో లేకపోతే మీ ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. ఓకేనా? జాబ్ పట్ల మాత్రం ఈరోజు చాలా జర్నీ చేయబోతున్నారు. కెరియర్ పట్ల ఇక్కడి నుంచి మీరున్న ప్లేస్లో నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళడానికి కొత్తగా అవకాశాలు ఏవో రాబోతున్నాయి. ఓకే? రిలేషన్ పరంగా చూసినా కూడా మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు మీ పర్సన్ కలవడానికి. ఓకే? అందులో మీకు చాలా రిలేషన్ పరంగా కూడా ఇద్దరి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. అయినా దాన్ని కొత్తగా మీరు మీకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఓకే? వర్క్ కూడా అలసిపోతున్నారు చేసి. లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఈరోజు మీరు ప్యాషనేట్గా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు.
మీరు రిలేషన్ పరంగా కానీ వర్క్ పరంగా కానీ ఎంత అలసిపోతున్నా ప్యాషనెట్గా ఉంది, మీకు చాలా ప్యాషన్ ఉంది దానిపైన, అలసిపోతున్నారు. ఓకే, కింగ్ ఆఫ్ స్వార్డ్స్తో ఒక క్లారిటీ. ఓకే, ఒక క్లారిటీ. మీరు చేస్తున్న వర్క్లో మీ ఆఫీస్లో ఒక బాస్ అయ్యి సింగిల్ రెండు బాస్ అయి ఉండొచ్చు, ముక్కుసూటిగా మాట్లాడే పర్సన్ ఉండొచ్చు, లేదా చూస్తున్న మా వ్యూవర్స్ కూడా సింగిల్ ఓరియంట్ పర్సన్ అయి ఉండొచ్చు. ముక్కుసూటిగా మాట్లాడటం, కఠినంగా నిర్ణయాలు తీసుకునటం, దేనికి భయపడకుండా ఉండటం. నాకు తెలిసి చూస్తున్న మా వ్యూవర్సే సింగిల్ ఓరియంట్ పర్సన్ అయి ఉండి ఒక క్లారిటీ, ఒక ధైర్యం, ఒక విశ్వాసం. ఎందుకనంటే మీరు హెవీ వర్క్ వెళ్తుంటారు, చేస్తుంటారు, అలసిపోతుంటారు. ఆయన ప్రేమకు ఏం లోటు ఉండదు, మనీకి ఏం లోటు ఉండదు. ఒక ఇలాంటి విషయాల్లో, ఇట్లా వర్క్ హార్డ్ వర్క్ ఉన్న విషయాల్లో ధైర్యంగా ఉండాలి, మొండిగా ఉండాలి, తెగించి ముందుకెళ్ళాలి ఒక అడుగు అని కూడా మా చూస్తున్న మెంబర్స్ ఆలోచిస్తున్నారు. మీ బాస్ కూడా ఇలా ఉండొచ్చు మీరు చేస్తున్న ఆఫీస్లో. ఓకే, హార్డ్ వర్క్ చేస్తున్నారని చెప్పాను కదా, హార్డ్ వర్క్ చేస్తున్నారు, వర్క్ మొదలు పెట్టేశారు. రిలేషన్ పరంగా అయినా సరే, మీరు చేస్తున్న మీ జాబ్ పరంగా ఓకే చేస్తున్నారు. మీరు గతంలో నుంచి మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు. ఇక్కడ చెప్పాను కదా, మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు అని చెప్పేసాను. గతంలో నుంచి మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు. ఓకే, మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు. అయితే ఏంటి అన్నానంటే, ఒక్క నిమిషం అండి. సారీ, గతంలో నుంచి మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు మీరు. ప్రజెంట్ సిచ్యువేషన్లో ముందుకెళ్తున్నారు. ఓకే, ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ గతంలో నుంచి వెళ్ళిపోయిన సాడ్ ఎనర్జీలో ఉంది. బట్ దాన్ని వదిలేయాలి, కంప్లీట్గా వదిలేయాలి. ఇలా డిస్టర్బెన్స్లో నుంచి ఇలా ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళాలని ఆల్రెడీ స్టార్ట్ చేశారు మీరు. ఓకే, కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. అయితే ఏమైపోయింది అంటే, కింగ్ ఆఫ్ కప్స్తో మీకు చాలా క్లారిటీ, మంచి మనస్సు. 1 సెకండ్. కింగ్ ఆఫ్ కప్స్తో ఒక క్లారిటీ ఉంది. ఓకేనా, ఒక క్లారిటీ ఉంది. బట్ ఒక్క నిమిషం అండి. కింగ్ ఆఫ్ కప్స్తో ఒక క్లారిటీ ఉంది. ఓకేనా, చాలా మృదుత్వం. కింగ్ ఆఫ్ స్వార్డ్స్, కింగ్ ఆఫ్ కప్స్ ఇలా ఉన్నా మీరు ఇలా మారబోతారు కొంతమంది. ఓకేనా, ఇలా ఉన్న మీకు ఇలాంటి పర్సన్స్ కూడా మీకు కలుస్తారు. మీకు ఈరోజు కొద్దిగా గొప్ప ఇలా మొండిగా కోపంగా ఉండటం కూడా అది కరెక్ట్ కాదనుకుంటారు ఇలాంటి వాళ్ళని కలిసి. ఓకేనా, ఏమైనా చాలా పాజిటివ్ ఎనర్జీ, చాలా పాజిటివ్గా వచ్చేసేసినాయి. ఆఫీస్లో కానీ వర్క్లో కానీ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. బిజీగా అటు ఇటు తిరుగుతుంటారు. క్వీన్ ఆఫ్ కప్స్తో ఒక అబండెన్స్, మనీ ఫ్లోయింగ్, మీ వర్క్కి తగ్గ శ్రమకు తగ్గ ఫలితం రాబోతుంది. ప్రజెంట్ గజిబిజి ఉన్న సిచ్యువేషన్లో నుంచి ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళబోతున్నారు. మీకు ఒక ప్రేమమూర్తి లాంటి పర్సన్స్ మీకు ఎదురవుతుంటారు. కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ ఇలా కొత్త జీవితంలోకి అడుగుపెట్టినా కూడా గతాన్ని మాత్రం తలుచుకుంటూనే ఉంటారు. గతాన్ని గురించి తలుచుకోకూడదని ఎన్నోసార్లు చెప్తారు. గతం అనేది అది చెరిగిపోయింది. భవిష్యత్తు అనేది ఒక చిరు స్వప్నం లాంటిది, ఒక అందమైనది అన్నది. ఓకేనా, భవిష్యత్తు కోసము ప్రణాళిక వేసుకోవాలి. అతిగా మాత్రం ఆ భవిష్యత్తు గురించి కూడా కనకూడదు. ఈ క్షణము ఈరోజే మంది, రేపు చాలా అందంగా ఉంటుందని మాత్రం అనుకోవాలి. పాజిటివ్ అనేది మనం ఆలోచిస్తూ ఉంటే చాలా పీస్గా ఉంటుంది మనసు, మైండ్, హెల్త్, బాడీ అన్నీ. పొద్దుటే ఈ వీడియో చూసిన వాళ్ళు రిలాక్స్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. వర్క్ విషయంలో ఎంత బడన్ ఉన్నా కూడా అది దాన్ని ఇంకా గ్రోత్ చేసుకోవాలని చెప్పేసి అని ఆలోచించుకోండి. వర్క్లో ఎంత బిజీగా ఉంటామో, కెరియర్లో ఎంత మనం ముందు ఉంటామో, మన భవిష్యత్తు చాలా అందంగా ఉంటుంది. పిచ్చి ఆలోచనలు రావు. పిచ్చి స్టెప్స్ తీసుకోము. ఎవరిని చూసి ఈర్ష్యపడకూడదు.
ఎవరి గురించి గాసిప్స్ మాట్లాడుకోకూడదు. ఓకేనా? శ్రీమాత్రే నమః. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చెప్పండి ఏంజల్స్. చూస్తున్న మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది. పక్కన సౌండ్స్ వచ్చినాయా, పట్టించుకోకండి. ఆస్క్ ఫర్ ఏంజల్స్. ఏంజల్స్ మీ చుట్టూతే ఉన్నారు. ఓకేనా? సక్సెస్ చెప్పాను కదా, సక్సెస్ తొందరగా రాబోతుంది. ది సిచ్యువేషన్ విల్ బి ఇంప్రూవ్. తప్పకుండా ఉన్న సిచ్యువేషన్ చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. పర్ఫెక్ట్ టైమింగ్, కమ్యూనికేషన్ క్లియర్. మీరు ఇలాంటి పర్సన్ మీరు కలుస్తారు. చూస్తున్న వ్యూవర్స్ చాలా పాజిటివ్గా వచ్చిందండి. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్. థ్యాంక్ యూ వారాహి అమ్మ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. గ్రాటిట్యూడ్. మీరు కూడా చెప్పుకోండి, కింద అప్రిషియేషన్ రాయండి. మీకు కానీ వీడియో ఈరోజైతే ఇలా మీకైతే చాలా పాజిటివ్గా ఉండబోతుంది. ఈ పాజిటివ్ వీడియో విన్నాక మీరు కూడా పాజిటివ్ మీ లైఫ్లో రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు ఇలా జరగబోతుంది. ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. కింద కామెంట్ బాక్స్లో మాత్రం ఖచ్చితంగా పోస్ట్ చేయండి. ఓకేనా? ఇది షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకే? ఓకేనండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. కీప్ స్మైలింగ్. బాయ్.